దేవునికి స్తోత్రములు. మానవుడు పుట్టిన దినము మొదలుకొని మరణము వరకు జీవించడానికి చాలా కష్టపడుతున్నాడు. మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నాడు. అయితే మనుష్యుడు పుట్టినది ఇందుకేనా? పాపములతో, శాపములతో, రోగములతో, గొడవలతో బ్రతకడానికేనా? కాదు కదా. ఒకసారి ఆలోచించుము. అందరికీ తమ మనసులో ఉన్న ప్రశ్నకి నేనెందుకు బతుకుతున్నాను, నేనెవరి కోసం బతుకుతున్నాను, ఇంకెంతకాలం, నేను ఎప్పుడు చచ్చిపోతాను? సమాధానం ఎవరు చెప్పగలరు? కొందరికి బాధలు, కొందరికి ఆకలి, కొందరికి శరీర వాంఛ, ఇంకొందరికి పగ, ద్వేషము. నువ్వు అనుకునే ఉంటావు కదా, గత జన్మలో నేను ఏ పాపం చేసి ఉన్నాను, దేవుడు నాకు ఈ శిక్ష చేసిండు అని. నీవు చేసిన పాపములు నీ తరువాత నీకు పుట్టే పిల్లలకు వర్తిస్తాయని నీకు తెలుసా? అన్ని మత గ్రంథాలు ఇవే చెప్తున్నాయి కదా. WHO ప్రకారంగా 30% పైగానే జనాలు అనారోగ్యంతో మరణిస్తున్నారు. అనేకులు పిచ్చివారవుతున్నారు. దెయ్యములు పట్టిన వారుగా ప్రవర్తిస్తున్నారు. అయితే దీనికి కారణము మనము చేసిన, మన పితరులు చేసిన పాపములే కదా. అవి శాపములై ఏలుబడి చేయుచున్నవి. శాపము నుండి, పాపము నుండి మనలను కాపాడే దేవుడు ఉన్నాడా? సోదరులారా, సోదరీమణులారా, నీవు ఎవరైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, కుల మత భేదము లేదు. అందరికీ ఒక శుభవార్త. అదేమిటంటే, మనలను సృష్టించిన దేవుడే మనలను ఎంతగానో ప్రేమించి తన సొంత కుమారుడిని మన పాపములను, శాపములను భరించుటకు తన ఏకైక కుమారుడిని బలి ఇచ్చాడు. అందుకనే మనము సంతోషముగా, ఆనందముగా జీవించడానికి ఆయనే కారణమవుతున్నాడు. ఇది నిజం. ఓ సోదరి, ఓ సోదరా, ఇదే సత్యం. మనిషి చనిపోయిన తర్వాత సంగతి ఏమిటి? ఆ మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతున్నాడు? స్వర్గానికా, నరకానికా? మనకు ఎవరు తెలియపరచగలరు? లేకపోతే ఎవరైనా స్వర్గము నుంచి కానీ, నరకము నుంచి కానీ వచ్చి మనకు తెలియపరిచిన వారు ఉన్నారా? ఉన్నాడు. అలా కలత చెందరాదు. ఎందుకనగా ఆ మనుష్యుడే సజీవుడైన యేసుక్రీస్తు. అయితే ఈయన ఎవరో కాదు, దేవుడు మనల్ని ప్రేమించి పంపించిన తన ఏకైక కుమారుడు. యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. కనుక ఈయనే మనకందరికీ మార్గమై ఉన్నాడు. కావున ఓ ప్రియ సోదరుడా, ఓ ప్రియ సోదరి, నీవు యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయనే నా రక్షకుడని, నా పాపముల కోసం ఆయన త్యాగమయ్యాడని నీవు నమ్మి నీ పాపములను ఆయన ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపపడి నీ హృదయములో ఆయనే నిజ దేవుడని నీవు విశ్వాసం ఉంచిన ఎడల నీవు రక్షింపబడుదువు. మనశ్శాంతి లేకుండా ఈ పాపములో, శాపములో ఇంకా ఎంతకాలం బతుకుతావు? మారు మనస్సు పొందుకోవాలని లేదా? నీ జీవితము మార్చుకోవాలని నీకు లేదా? యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పాపము చేయనివాడు. ఆయన ప్రతి విధములైన పాపము నుంచి, శాపము నుంచి, దరిద్రము నుంచి, దెయ్యముల నుంచి, రోగము నుంచి విడిపించగలడు, కాపాడగలడు. నీవు నమ్మిన ఎడల దేవుడి మహిమను చూచెదవు. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా.